నా పేరు గోగన ఆశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మరి వెంకటేశ్వర స్వామి మరి తిరుపతి కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి విషయంలో ఎలాంటి పొరపాట్లు చేశారో ఆ ఒక్క పొరపాట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం తెలుసుకొని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మా ఒక్క జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని మరి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతులతో చల్లగా ఉండాలని ఆ ఒక్క భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుడికి మరి శాంతి చేయటం కొరకు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకొని ఉంటే మరి గత ప్రభుత్వం నాయకులు అనేక విధాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారు చేసిన తప్పైనా కూడా వారు శాంతి చేయలేకపోయినా కూడా వారు ఎప్పుడైతే భగవంతుడి విషయంలో శాంతి చేయలేకపోయినా కూడా అనేక విధాలుగా కూడా దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి విషయంలో వారు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో మనందరం కూడా మాట్లాడాల్సిన పని లేదు. ఎవరైతే పొరపాటు చేశారో ఎవరైతే తప్పు మాట్లాడుతున్నారో వారిని వెంకటేశ్వర స్వామి ఈ విషయంలో వారి మీద ఆయన ఒక శిక్ష ఉండుద్ది. ఆయన ఏదైతే ఆయనకి అన్యాయం చేశారో ఆయనతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి దేశం ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టుగా ఇచ్చేశారో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షని కూడా మరి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయంలో భగవంతుడు వెంకటేశ్వర స్వామి గారు చూస్తూ ఉంటాడు. ఎవరైతే పొరపాటు చేశారో వారికి శిక్ష వేస్తాడు. ఆ ఒక శిక్ష వేసిందా కూడా మీరు ఆగలేక మరి అనేక విధాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మీరందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈ ఒక్క దీక్షకు మీ స్థానాల్లో కూడా మీరు కూడా చేసి భగవంతుడికి శాంతి చేకూర్చే మార్గంగా ఆలోచన చేయాలని చెప్పి మరీ తెలియజేస్తున్నాను.